కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పైన పోక్సో కేసు, దానికి అనుబంధంగా ఎస్సీ ఎస్టీ కేసు, మొత్తం 11 సెక్షన్లతో కేసు పెట్టారని తెలిసింది. ఒక్కటే అర్థమవుతోంది, జగనన్నతో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరిపైన ఒక భయాన్ని కల్పించాలని ఒక కుట్ర కుతంత్రం కనబడుతోంది. 10 ఏళ్ల శాసనసభ్యుడిగా ఉన్న నా నియోజకవర్గంలో పాపం ఒక దళిత బిడ్డపై అన్యాయం జరిగిందని 10 ఏళ్లు శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక బాధ్యత గల వ్యక్తిగా ఎక్కడో 80 కిలోమీటర్లలో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లమంది అనే గ్రామానికి ఆ మేఘాల మీద వెళ్లడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. అక్కడ చిన్న ఆసుపత్రి, రాత్రుల్లో వైద్య నిపుణులు లేరంటే అక్కడి నుంచి తిరుపతికి తీసుకురావడం జరిగింది. తిరుపతికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లకు చెప్పడం జరిగింది. వైద్యం అందించడానికి కృషి చేయడం జరిగింది. ఆ బిడ్డకి అన్యాయం జరిగింది అన్నప్పుడు 70-80 కిలోమీటర్లలో అవతలున్న గ్రామానికి వెళ్లి ఒక బిడ్డకు అండగా నిలవడం, ధైర్యంగా ఉండమని చెప్పడం, భరోసా ఇవ్వడం, మెరుగైన వైద్యం కోసం తీసుకురావడం తప్పవుతుందా? ఒక బాధ్యతగా చేసిన పని తప్పు కింద సృష్టిస్తారా? ఒక బిడ్డకి న్యాయం చేయమని అడగడం, తన తండ్రి చెప్పినటువంటి మాట, నాకు మానం అంటే నాకు కొంచెం పరువుకి ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, ఆ దుర్మార్గుల శిక్ష పడాల్సిందే, ఉరి శిక్ష వేయాల్సిందే, అప్పటి వరకు నేను నిద్రించను అని తన తండ్రి వీడియో రికార్డులో కూడా చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే ఒక తండ్రి కోరికది. 22 రోజుల తర్వాత అదే తండ్రి చేత కేసులు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పరామర్శకు వెళ్లితే బిడ్డకు మెరుగైన వైద్యం అందించమని అడిగితే పోక్సో కేసులు పెట్టొచ్చు అని, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొచ్చని, అనేక రకాలుగా సెక్షన్లు కలిపి 11 సెక్షన్లతో కేసు పెట్టొచ్చని ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిరూపిస్తున్నారు. ఓకే, గుడ్, సిద్ధంగా ఉన్నాం. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. తప్పు చేయనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. తప్పు చేసే మనస్తత్వం కాదు. కాబట్టి ఎక్కడ ఫోన్ ఆఫ్ చేసేది లేదు, ఎక్కడికి వెళ్లేది లేదు. ప్రజల్లోనే ఉంటాం, రెగ్యులర్ కార్యక్రమాలు ఉంటాం. ఖచ్చితంగా మీరు ఏ రకమైనటువంటి శిక్ష విధించాలనుకున్నా దాన్ని భరించడానికి, ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉన్నామని తెలియజేస్తున్నాం.